జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ఆ సంప్రదాయ క్రీడకు మద్దతుగా తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. సోమవారం మదురై జిల్లా అలంగనల్లూరులో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తగా గత రాత్రి నుంచి ఆందోళనకారుల నినాదాలతో చెన్నై హోరెత్తుతోంది. మంగళవారం సాయంత్రం మెరీనా బీచ్కు పెద్ద సంఖ్యలో చేరుకున్న యువత జల్లికట్టుకు మద్దతుగా ఆందోళనకు దిగింది. రాత్రంతా అక్కడే బైఠాయించిన నిరసనకారులు ఇప్పటికీ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరింత మంది అక్కడకు తరలివచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతించి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వేల సంఖ్యలో చేరిన ఆందోళనకారులతో మెరీనా బీచ్ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. జల్లికట్టుకు మద్దతుగా చేపడుతున్న ఆందోళనలకు మరికొందరు ప్రముఖులు మద్దతు తెలిపారు. సంప్రదాయ క్రీడలను సమర్థిస్తూ సినీ నటులు సూర్య, విజయ్ ప్రకటన విడుదల చేశారు. మరో నటుడు రాఘవ లారెన్స్ నేరుగా మెరీనా బీచ్కు వెళ్లి ఆందోళనకారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ఆ సాంప్రదాయ క్రీడకు మద్దతుగా తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. సోమవారం మదురై జిల్లా అలంగనల్లూరులో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తగా గత రాత్రి నుంచి ఆందోళనకారుల నినాదాలతో చెన్నై హోరెత్తుతోంది. మంగళవారం సాయంత్రం మెరీనా బీచ్కు పెద్ద సంఖ్యలో చేరుకున్న యువత జల్లికట్టుకు మద్దతుగా ఆందోళనకు దిగింది. రాత్రంతా అక్కడే బైఠాయించిన నిరసనకారులు ఇప్పటికీ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరింత మంది అక్కడకు తరలివచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతించి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వేల సంఖ్యలో చేరిన ఆందోళనకారులతో మెరీనా బీచ్ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. జల్లికట్టుకు మద్దతుగా చేపడుతున్న ఆందోళనలకు మరికొందరు ప్రముఖులు మద్దతు తెలిపారు. సంప్రదాయ క్రీడను సమర్థిస్తూ సినీ నటులు సూర్య, విజయ్ ప్రకటన విడుదల చేశారు. మరో నటుడు రాఘవ లారెన్స్ నేరుగా మెరీనా బీచ్కు వెళ్లి ఆందోళనకారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.
జల్లికట్టుకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనలు అంతకంతకు తీవ్రమవుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి చేయి దాటకుండా చూసే లక్ష్యంతో వేకువజామునే నిరసనకారులతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చిన తమిళనాడు మంత్రులు ఆందోళనలు విరమించాలని కోరారు. అన్నాడీఎంకేకు చెందిన 50 మంది పార్లమెంటు సభ్యుల ద్వారా జల్లికట్టు నిర్వహణకు అనుమతించేలా కేంద్రంపై అవసరమైన ఒత్తిడి తెస్తామని నిరసనకారులకు వివరించారు. జల్లికట్టుపై అత్యవసర ఆదేశం జారీ చేయాలని కోరేందుకు రాష్ట్రపతిని కలుస్తామని తమిళనాడు మంత్రులు హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో చెప్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అయితే జల్లికట్టుపై ముఖ్యమంత్రి మౌఖిక ప్రకటన చేయడం కుదరదని, ఈ రోజు ముగిసేలోగా లిఖితపూర్వక ప్రకటన వెలువరిస్తారని తమిళ మంత్రులు నిరసనకారులకు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం తమిళనాడు ఎంపీలు గురువారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ప్రధానిని కలవనున్నట్లు తెలిసింది. జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడు వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ఉధృతమయ్యాయి. తమిళనాడులోని మదురై, కోయంబత్తూరు, తిరునెల్వేలి, సేలం తదితర ప్రాంతాల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. మనం ఇప్పుడు చూస్తుంటే చెన్నై మెరీనా తీరంలో ఉన్నాం. మెరీనా తీరంలో వేల సంఖ్యలో విద్యార్థులు తమ తరగతులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలో పాల్గొంటూ ఉన్నారు. నిన్నటి నుంచి 24 గంటలకు పైగా విద్యార్థులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గత రాత్రి వరకు పలు దఫాలు పోలీసులు విద్యార్థులు తమ ఈ నిరసన ప్రదర్శనలు ఉపసంహరించవలసిందిగా కోరినటువంటి ప్రయత్నాలు సత్ఫలితం సాధించలేదు. గత రాత్రి పొద్దుపోయిన తర్వాత రాష్ట్ర సీనియర్ మంత్రులు కొందరు వచ్చి విద్యార్థి నేతలతో చర్చలు జరిపారు. అయినప్పటికీ విద్యార్థులు తమ నిరసన ప్రదర్శనలను ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. Support for the Alanganallur people who are being arrested. We are here to support Tamil. We are for Tamil. We are supporting Jallikattu for supporting the Tamil here, and we want everyone to support Jallikattu, and we want more people to come here and protest against PETA. We want to take the ban over Jallikattu, and we want to do Jallikattu soon, and we are waiting for their from the Supreme Court appeal. We want to Jallikattu to happen. We want the Alanganallur people to be released soon, and we need the Jallikattu to be happen in Chennai or all over in Tamil Nadu, and PETA should be banned in India. ఈ ఉదయం నుంచి చెన్నై మెరీనా తీరంలో ఈ జల్లికట్టుకు మద్దతుగా జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శన మరింత ఉధృతమైంది. ముఖ్యంగా చెన్నైతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు తమ తరగతులను బహిష్కరించి పెద్ద ఎత్తున చెన్నై మెరీనా తీరానికి చేరుకున్నారు. ముఖ్యంగా చెన్నై సముద్ర ఘోషకు సమానంగా విద్యార్థుల ఘోష ఇక్కడ వినిపిస్తూ ఉంది. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి, కేంద్రం జల్లికట్టు అమలు జరిపేలా అత్యవసర ఆదేశాన్ని చేయాలి, మరియు తమిళనాడు శాసనసభలో జల్లికట్టుకు మద్దతుగా తీర్మానం చేయాలి తదితర డిమాండ్లను విద్యార్థులు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల నిరసనలు ఉధృతమవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్, తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులందరితోనూ సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం శాంతియుతంగా విద్యార్థుల పోరాటం జరుగుతోందని పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి విన్నవించారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో చెన్నైలోని మెరీనా తీరం నుంచి శ్రీనివాస్. జల్లికట్టుకు మద్దతుగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతుండగా ఆ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది.
ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున జల్లికట్టు విషయంలో తలదూర్చబోమని స్పష్టం చేసింది. జల్లికట్టుకు మద్దతుగా చెన్నై మెరీనా బీచ్లో జరుగుతున్న ఆందోళనల్ని ఓ న్యాయవాది ప్రస్తావించగా హైకోర్టు ఈ మేరకు స్పందించింది. మంగళవారం సాయంత్రం నుంచి శాంతియుత ఆందోళన చేస్తున్న అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ నిలిపేశారని, నిరసనకారులకు కనీసం తాగునీరైనా ఇవ్వడం లేదని న్యాయవాది వివరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం జల్లికట్టు అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అలాంటప్పుడు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం చేసింది. మెరీనా రోడ్డు ఆందోళనలు చేయాల్సిన ప్రదేశం కాదని వ్యాఖ్యానించింది. జల్లికట్టు ఆందోళనపై ఈ దశలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. அப்படியே லெஃப்ட் காமியா நீங்க கேமரா வச்சீங்கன்னா மாதிரியே போய் கொடுத்துருந்தேன்